తగ్గేదేలే అంటున్న సందీప్ రెడ్డి వంగ. జనరల్ గా సందీప్ రెడ్డి వంగ సినిమాలు రిలీజ్ అయ్యాక కాంట్రవర్సీలో ఇరుక్కుంటాయి. కానీ స్పిరిట్ మూవీ ఇంకా షూటింగ్ లో ఉన్నప్పుడే ఆ సినిమా కాంట్రవర్సీలో ఇరుక్కుంది. స్పిరిట్ సినిమాలో హీరో ప్రభాస్ అని అందరికీ తెలిసిందే. అయితే హీరోయిన్ కోసం సందీప్ రెడ్డి వంగ దీపికా పదుకొని గాని అప్రోచ్ అయ్యారట. తనకి స్క్రిప్ట్ మొత్తం చెప్పేశారు. బట్ అన్ఫార్చునేట్ గా ఇప్పుడు తృప్తి దుర్మిని హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ నుంచి దీపికా పదుకొని గాని తీసేయడానికి రీజన్ తను 20 crores డిమాండ్ చేసిందంట. ప్లస్ ప్రాఫిట్ లో షేర్ కూడా అడిగిందట. ఒకవేళ షూటింగ్ 100 days ఎక్స్టెండ్ అవుతాయి గనక తనకి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి అని అడిగారట. అలాగే డైలీ తను 6 hours మాత్రమే పనిచేస్తానని చెప్పారట. అండ్ తను తెలుగులో ఏం చెప్పదంట. తెలుగు డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించుకోవాలంట. దీనివల్ల ఈ స్పిరిట్ మూవీ నుంచి దీపికాని తీసేశారు అని ఒక ఆర్టికల్ వచ్చింది. అయితే దీపికా పదుకొని ఇప్పుడు తన పిఆర్ టీమ్స్ తో ఒక ఆర్టికల్ రాయించింది. స్పిరిట్ సినిమా రెగ్యులర్ తెలుగు సినిమా లాగానే ఉంటుంది. అందులో బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయి. అవి తగ్గించమని నేను సందీప్ రెడ్డి వంగకి చెప్పాను. అందుకే నేను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాను అని ఆర్టికల్స్ వచ్చాయి. స్పిరిట్ సినిమాలో హీరోగా చేస్తున్న ప్రభాస్ కి 200 crores ఇస్తున్నారు. అలాంటిది హీరోయిన్ దీపికా పదుకొని 20 crores అడగడం తప్ప, ఎక్స్పీరియన్స్డ్ అండ్ టాప్ హీరోయిన్ ప్రాఫిట్ లో షేర్ అడగడం తప్ప, అండ్ తను డైలీ 6 hours మాత్రం ఎందుకు పనిచేస్తానని చెప్పిందంటే తనకి రీసెంట్ గానే బేబీ పుట్టిందట. సో తనని కూడా చూసుకోవాలి కాబట్టి డైలీ 6 hours మాత్రమే వర్క్ చేస్తానని రిక్వెస్ట్ చేసిందట. సో తనని కూడా చూసుకోవాలి కాబట్టి డైలీ 6 hours మాత్రమే వర్క్ చేస్తాను అని చెప్పి రిక్వెస్ట్ చేశారు అని ఒక ఆర్టికల్ వచ్చింది. అయితే ఈ ఆర్టికల్స్ ని చూసిన సందీప్ రెడ్డి వంగ గారికి కోపం వచ్చింది. రీసెంట్ గానే ఆయన ఒక ట్వీట్ చేశారు. అందులో దీపికా పదుకొని పేరు మెన్షన్ అయితే చేయలేదు, కానీ కాస్త స్ట్రాంగ్ గానే వేసుకున్నారు. నేను నీకు స్క్రిప్ట్ మొత్తం చెప్పేశాను అండ్ నువ్వు ఈ సినిమాలో హీరోయిన్ గా చేయట్లేదు. అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాలో నువ్వు ఏది కూడా రివీల్ చేయకూడదు. సినిమాలో అలా ఇలా అని ఏది మాట్లాడొద్దు. కానీ నువ్వు మాట్లాడావు. నేను ఎన్నో ఇయర్స్ చాలా కష్టపడి స్క్రిప్ట్ రాసుకున్నాను. సినిమానే నా ప్రపంచం. ఈ విషయం నీకు అర్థం కాలేదు, ఎప్పటికీ అర్థం కాదు కూడా. నెక్స్ట్ టైం స్టోరీ మొత్తం రివీల్ చేసినా నాకేం ఫరక్ పడదు. ఇవన్నీ దట్టి పిఆర్ గేమ్స్ అంటూ ఫైనల్ ఒక హిందీ కొటేషన్ తో ఏం చేశారు సందీప్ రెడ్డి వంగ. ఇంకా షూటింగ్ కూడా ఎండ్ అవ్వక ముందుకే ఇంత నెగటివిటీ మూట కట్టుకున్న స్పిరిట్ సినిమా మరి ముందుకు ఎలా వెళ్తుందో చూడాలి. సందీప్ రెడ్డి వంగ ఈ కమెంట్స్ ని రైట్ మేనర్ లో తీసుకుంటారా, రాంగ్ మేనర్ లో తీసుకుంటారా? రిలీజ్ కి ముందే ఇంత నెగటివిటీ పెట్టుకుని ఎలాంటి సినిమా తీయబోతున్నారు, ఎలాంటి అవుట్పుట్ ఇవ్వబోతున్నారు మరి